హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ అండ్ జగదాత్రి పక్కా ప్లాన్ వేసుకొని ఆ పెళ్లి కొడుకు తీసుకువెళ్తున్న 1 crore రూపీస్ని అడ్డం పెట్టుకొని ఎలా అయినా వైజయంతిని పట్టించాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు. ఆ ప్లాన్లో భాగంగానే స్కూటీపై బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్ అండ్ ఫేస్కి ఒక క్లాత్ కప్పుకుంటుంది జగదాత్రి. సో అలా కార్లో ఆహా, ₹1,00,00,000 ఎప్పుడూ చూడలేదు, నిజంగా మనం అదృష్టవంతులం అని అనేసరికి, హలో, అడిగాను కాబట్టి 50 లక్షలు మాకు, మిగతాది మీరు పంచుకోండి అని అంటారు. ఏంటి, నేను అడగమని చెప్పాను కాబట్టి నువ్వు అడిగావు, కాబట్టి 50 లక్షలు నాకు, మిగిలింది మీకు అని గొడవ పడుతూ ఉంటారు. ఆపండి ఆపండి, అయినా వైజయంతి మేడం గారికి సగం ఇస్తామన్నాం కదా, ఆవిడకి ఇవ్వాలి, లేకపోతే ఫీల్ అవుతారు కదా అని అనేలోపు కరెక్ట్గా కార్ ఆపేస్తారు. ఎందుకంటే ఎదురుగా మాస్క్ పెట్టుకొని జగదాత్రి కేదార్ నించొని ఉంటారు. ఏయ్, ఎవరు మీరు అని అడుగుతాడు రాజు. ఎవరా, తర్వాత తెలుస్తుంది, మమ్మల్ని వైజయంతి గారు పంపించారు, మీ దగ్గర ఉన్న ఆ బ్యాగ్ని తీసుకురమ్మని చెప్పారు అని అంటారు. ఏంటి, మిమ్మల్ని పంపించారా? మాకు చెప్తే మమ్మల్ని ఒక ప్లేస్లో ఉండమని ఆవిడ వస్తానని చెప్పింది, అలాంటిది ఇప్పుడు మీతో పంపించిందా? మొత్తం ₹1,00,00,000 కొట్టేద్దామని ప్లాన్ వేస్తున్నారా? నేనివ్వను, ఆయన నేనెంత పెద్ద ఫైటర్నో తెలుసా, నాకు కున్ఫు వచ్చు అని అంటాడు ఆ రాజు. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. చూసుకొని అవునా అయితే రా అని అంటారు కేదార్. ఏయ్ అని వచ్చేలోపు కేదార్ గట్టిగా చంప మీద ఒక్కటి కొట్టేసరికి అలా కళ్ళు తిరిగి పడిపోతాడు పెళ్లి కొడుకు రాజు. ఇంక అతన్ని కొట్టిన కొట్టుడు చూసి రాజు వాళ్ళ ఫేక్ అమ్మా నాన్న కూడా అక్కడి నుండి పారిపోతారు. జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ని హ్యాపీగా తీసుకొని హైఫై ఇచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే జగదాత్రి, కేదార్ ఇప్పుడు చూడు వైజయంతి అత్తయ్యలో టెన్షన్ ఎలా మొదలవుతుందో అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా వైజయంతి ఈ రాజు పెళ్ళికొడుకు రాజు వాళ్ళకి కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో రే, నేను చెప్పిన చోట నిలబడున్నారా అని అడుగుతుంది. ఏంటి మేడం, ఏంటి తమాషాగా ఉందా అని అడుగుతారు. ఏమైందిరా, ఎందుకలా అంటున్నావు, ₹1,00,00,000 50 లక్షలు తీసుకొని జంప్ అవ్వకుండా చెప్తున్నా అని అంటారు. మేడం, నాటకాలు ఆడకండి మేడం, మిమ్మల్ని నమ్మి మేము ఎంతో ఎంతో ఆశపడి వస్తే మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? మేము వచ్చేస్తున్నామని మా వెనకాలే మీ వాళ్ళని పంపించి ₹1,00,00,000 తీసుకెళ్లేలా చేస్తారు కదా. చూడండి మేడం, మా ₹1,00,00,000 మాకు కావాలి, లేదనుకో ఏం చేస్తామో తెలుసా, మీరే మమ్మల్ని సెట్ చేశారని, మీ వల్లే మేము ఆ ఇంటికి వచ్చామని మేము ఇప్పుడే వచ్చి మీ ఇంటికి చెప్పేస్తాం, మాకు ఒక అరగంటలో ₹1,00,00,000 రావాలి, లేకపోతే ఏం చేస్తామో మాకే తెలీదు అని కాల్ కట్ చేస్తాడు ఆ పెళ్ళికొడుకు. ఒక్కసారిగా స్టన్ అయిపోతుందనమాట. వెంటనే వైజయంతి అలా వణికిపోతూ, అమ్మో, ఇప్పుడు వీళ్ళకి అరగంటలో ₹1,00,00,000 ఇవ్వకపోతే వీళ్ళని చంపేసేలా ఉంటారో, ఇప్పుడు ఏం చేయాలి అని అలా ఇంక తన రూమ్లోకి వెళ్ళి, చేసేదేముంది, ఈ నగలని తాకట్టు పెట్టి 50 లక్షలు తీసుకొని వెళ్ళాలా, ఇప్పుడు నేను సుధాకర్ బోన్ అడిగితే ఖచ్చితంగా ఎందుకని అడుగుతాడు, అడిగాడంటే మాత్రం ఇంకా నా పని అయిపోయినట్టే, ఎవ్వరికి డౌట్ రాకుండా ఈ నగలను తీసుకెళ్ళాలి అని అలా ఇంకా నగలని బ్యాగ్లో పెట్టుకొని బయటికి వస్తుంది వైజయంతి ఎదురుగా జగదాత్రి కేదార్ నించొని ఉంటారు. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది. ఏం లేదమ్మీ, నా ఫ్రెండ్ పిలిస్తే, ఆ ఫ్రెండ్ పేరు రాజు నా పిన్ని అని అడుగుతాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి. ఏంది కేదారు, ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. వద్దత్తయ్య గారు, ఇంకా మీరు కావాలని నటించొద్దు, మీరేం చేస్తున్నారో మాకంతా తెలిసిపోయింది అత్తయ్య గారు అని అంటుంది జగదాత్రి. అమ్మి జగదాత్రి, నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటారు. చూడండి, ఇప్పటి వరకు మీపై చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. శ్రీవల్లి మీ కన్న కూతురే అయినప్పుడు శ్రీవల్లిపై ఇంతటి విషయం కక్కడానికి మీరు కన్నతల్లిగా ఎలా ఆలోచించగలుగుతున్నారు అని అడుగుతుంది జగదాత్రి. ఏందమ్మీ, ఎవరో ఏదో చెప్తే నా మీద మీరు చాడీలు వినేస్తారా? మీరేం విన్నారో నాకు తెలియదు, నేను మాత్రం నా ఫ్రెండ్ దగ్గరికే వెళ్తున్నాను,
అదంతా నాకు సంబంధం లేదని చెప్పి పక్కకు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది వైజయంతి. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు. ఇప్పుడు చూడు అనేసరికి ఇంకా సుధాకర్ అలా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వైజయంతి చెంప పగలగొడతాడు. అంటే ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉంటావా? చి, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఇంకొకసారి శ్రీవల్లి విషయంలో ఏదైనా తప్పు చేశావనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా బుద్ధి చెప్తాడు వైజయంతికి. సుధాకర్ ఇదేంది, వీళ్ళిద్దరే ఉన్నారనుకుంటే బోగుడు ఇక్కడే ఉన్నాడా? చి, నా దరిద్రం. అయినా ఆ దరిద్రుడే నాకు దొరకాల పెళ్లి కొడుగ్గా. ఇంకా వేరే వాడిని సెట్ చేసుకున్నా బాగుండేది. ఇంకోసారి అడుగులు మెల్లగా వెయ్యాలి అని జాగ్రత్త పడుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్కి వచ్చి మాట్లాడుకుంటారు. దాత్రి, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శ్రీవల్లి విషయంలో నేను తన్ని కాపాడాను. నిజంగా ఇది చాలు నాకు హ్యాపీనెస్ ఇవ్వడానికి. ఎంతైనా శ్రీవల్లి విషయంలో ఏ చిన్న అన్యాయం జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను దాత్రి అని అంటారు. అవును కేదార్, శ్రీవల్లి మనకి చాలా దగ్గరైంది. శ్రీవల్లి జీవితం ఇవాళ హ్యాపీగా ఉంది. వాడిని పెళ్లి చేసుకుని ఉంటే తన జీవితం ఎంత నాశనం అయిపోయేదో అని ఇంకా అలా పాపం ఇద్దరు మాట్లాడుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది నిషిక. చూసి వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా ఈ కేదార్ జైలుకు వెళ్ళాడి, జగదాత్రి రోడ్డుపై పడాలి. అలా పడాలి అంటే నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా కమలాకర్ మావయ్య గారికి ఏదో ఒక చిన్న ప్రమాదం చేసినా చాలు, అప్పుడు అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని నిషిక అలా నిద్రపోతున్న కమలాకర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, మావయ్య గారు మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారంట. ఆ విషయాలన్నీ మాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు చేసిన హెల్ప్కి ఇవాళ ఇంకా పెద్ద గిఫ్ట్ మీరు పొందుతారు. అదే మీ చావు కదా. మీరు చచ్చిపోతే యువరాజ్ ఈ ఇంటికి ఏకైక వారసుడవుతాడు. ఆ తర్వాత మేమందరం ఎంతో హ్యాపీగా ఉంటాం. కాబట్టి ప్రశాంతంగా చచ్చిపోండి అని అలా ఇంకా నిషిక అయితే అలా తన పిల్లోని తీసుకొని అలా వస్తూ ఉంటే అప్పుడే ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరిదో కాదు, జగదాత్రిది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి అయితే గట్టిగా నిషిక చెయ్యి విరిచేసి నిషిక చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. ఏయ్ ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు నిషిక? అంటే నువ్వు మావయ్య గారిని చంపేసి ఆ నిందని కేదార్పై నెట్టాలనుకుంటున్నావా? ఇంత ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ అని అంటుంది. హేయ్, ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. నోరు మొయ్, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒకవేళ ఇక్కడ నేనున్న ప్లేస్లో కౌశికి వదిన కానీ సుధాకర్ మావయ్య కానీ ఉంటే ఏం జరిగేదో నీకు తెలుసా? తెలీదు కదా. నేను చెప్పనా పోనీ? నిన్ను ఇమ్మీడియట్గా ఇంట్లోండి బయటికి తరిమేసేవాళ్ళు. అలా తరిమేసిన తర్వాత నిన్ను చీకొట్టి యువరాజ్ అసహించుకునేవాడు. కానీ నువ్వు నా చెల్లెలివి కాబట్టి నేను నీ గురించి నిజం చెప్పకుండా బయట పెట్టకుండా వదిలేస్తున్నాను. ఇదే నీకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి ఇలా ఎప్పుడైనా అటాక్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను నిషి. నీ గురించి పోలీసులకే కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళే వచ్చి చూసుకుంటారు. గుర్తుపెట్టుకో, పో అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఇంకా నిషిక అక్కడి నుండి భయంగా వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇంత గట్టిగా చెంప పగలగొట్టింది? అయినా ఎన్నిసార్లైనా కాలం వీళ్ళకే అనుకూలంగా ఉంటుంది, మాకు అనుకూలంగా ఉండటం లేదని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి అలా తన వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఏసీపీ హరి అయితే కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. నమస్తే మేడం అని అంటారు. నమస్తే సార్, రండి కూర్చోండి. మాకు డీజీపీ గారు మీరు వస్తున్నారని చెప్పారు. చెప్పండి సార్, మా బాబాయ్ విషయంలో ఏదైనా ప్రోగ్రెస్ తెలిసిందా అని అడుగుతుంది కౌశికి. అప్పుడే జగదాత్రి కేదార్ కూడా వస్తారు. జగదాత్రిని చూస్తూ ఉంటాడనమాట ఏసీపీ హరి. సార్, కాఫీ తాగుతారా అని అడుగుతుంది జగదాత్రి. ఈ వాయిస్ మోడ్యులేషన్ని ఎక్కడో విన్నట్టుందే. ఏంటో ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకేదో డేజావు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ కాఫీ ఏమీ అక్కర్లేదు,
చూడండి కౌశికి గారు, మీరిచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాం. మాకు స్పాట్లో ఒక కత్తి దొరికింది. ఆ కత్తిపై కేదార్ ఫింగర్ ప్రింట్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. కానీ కేదార్తో పాటు వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవి ఆ పొడుచుకున్న కమలాకర్ గారివే అయి ఉండొచ్చు అని అంటారు. వెంటనే జగదాత్రి, అదేంటి సార్, కమలాకర్ గారివే ఎందుకు అవుతాయి? ఆయన కత్తి పెట్టి పొడిచినప్పుడు ఆయన కత్తి ఆయనే పట్టుకుంటే అది ఓన్లీ పామ్ ఏరియాలో పట్టుకుంటాడు, ఐ మీన్ అరచేయి లోపల భాగం. అప్పుడు అతని వేలి ముద్రలే మ్యాచ్ అవ్వవు కదా. అలాంటప్పుడు తనంతల తను ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి? ఫింగర్ పైన ఉన్న మన ప్రింట్ అనేది ఖచ్చితంగా పొడిచే వాళ్ళే పట్టుకునే అవకాశం ఉంది, కానీ అది దిగిన వాళ్ళు పట్టుకునే అవకాశం లేదు సార్ అని కాన్ఫిడెంట్గా చెప్తుంది జగదాత్రి. వావ్, అచ్చం పోలీసులు చెప్పినట్టే చెప్తున్నారు. ఏంటి మేడం, మీరెక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఒకవేళ పోలీస్ డ్రెస్ వేసుకోకుండా సీక్రెట్ ఏజెంట్ కాప్స్ లాగా మీరు ఇంట్లో ఉంటున్నారా అని అడుగుతాడు ఏసీపీ హరి. ఒక్కసారిగా షాక్ అవుతుంది జగదాత్రి. అయ్యో, ఇలా చెప్పేశానేంటి అని సైలెంట్గా ఉంటుంది. వెంటనే నిషిక, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏసీపీ గారు. దీనికి ఎలుకంటేనే భయం, చాలా పిరికిది. సినిమాలు ఈ మధ్య ఎంతమంది చూడట్లేదు, మూవీస్లో చూసి చెప్పేస్తుంది అని అంటుంది నిషిక. అంతే అంతే, మూవీస్లో చూసే చెప్పాను అని కవర్ చేసుకుంటుంది జగదాత్రి. సరే, ఆవిడ చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది మేడం. మేము ఆ విధంగా కూడా ఆలోచించాలి అనుకుంటున్నాం. ఉన్న 2 ఫింగర్ ప్రింట్స్లో ఒకటి కేదార్ది కాబట్టి ఇంకొకటి కమలాకర్ గారిదా లేకపోతే వేరే వాళ్ళదా అని చెక్ చేయడానికే ఇక్కడ కమలాకర్ గారి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే వి విల్ టేక్ ద ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ కమలాకర్ అని చెప్తారు. సో ప్లీజ్ కమ్ అని చెప్పి ఇంకా కౌశికి సుధాకర్ ఇద్దరు లోపలికి తీసుకువెళ్తారు. అప్పుడే కమలాకర్ చేయి ఇంకలా స్టాంప్ వేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటుంటే ఒక్కసారిగా కమలాకర్ చేయి కదులుతూ ఉంటుంది. షాక్ అయిపోతారనమాట. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమలాకర్లో చలనం వస్తుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఏసీపీ హరి కూడా అలా చూస్తూ ఉంటాడు. కమలాకర్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇంకలా కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, కమలాకర్ ఎలా ఉంది కమలాకర్, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతారు. అన్నయ్య నేను అననేలోపు యువరాజ్ వెంటనే డాక్టర్ కాల్ చేయనంటారు. డాక్టర్ వెంటనే కాల్ చేస్తే డాక్టర్ ఇంటికి వస్తారు. కమలాకర్ స్పృహలోకి వస్తారు. కమలాకర్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు సుధాకర్. బాగుందన్నయ్య అని మెల్లగా మాట్లాడుతూ ఉంటారు. వేసిపి, వావ్, గాడ్ ఈజ్ గ్రేట్. కరెక్ట్గా మేము ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడే మీరు స్పృహలోకి రావడం, ఇట్స్ వెరీ నేచురల్ కోఇన్సిడెన్స్ యూనో. సరే కమలాకర్ గారు చెప్పండి, మిమ్మల్ని పొడిచింది ఈ కేదారేనా కాదా అని అడుగుతారు. అదేం ప్రశ్న సార్, పొడిచింది ఎవరో అని అడగాలి కదా అని అంటుంది జగదాత్రి. సరేలమ్మ మేడం, అడుగుతానాగండి. చెప్పండి కమలాకర్ గారు, మిమ్మల్ని పొడిచింది ఎవరు, మిమ్మల్ని హత్య చేయాలనుకుంది ఎవరు అని అడుగుతారు. వెంటనే కమలాకర్ ఆలోచించుకుంటూ, నన్ను పొడిచింది కేదార్ కాదు, వేరే వాళ్ళు అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అలా నిషిక అండ్ వైజయంతి మాత్రం ఇదేంటి ఇట్ట చెప్పుండాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ఇప్పటికైనా అర్థమైంది కదా, మేం చెప్పింది నిజమని, నమ్ముతారు కదా వదినా అని అంటారు. నమ్ముతున్నాను జగదాత్రి, నా నమ్మకమే నిజమైంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కౌశికి. సరే సార్, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము ఇంకా బయలుదేరుతాం. ఇతను కాకపోతే మిమ్మల్ని పొడిచింది ఎవరో మేం తెలుసుకుంటాం అని అలా బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా అలా వెళ్ళిపోతున్న జగదాత్రి చేయి పట్టుకుంటారు కమలాకర్. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది జగదాత్రి. అమ్మ జగదాత్రి, థ్యాంక్స్ అమ్మా అని అంటారు. ఏమైంది మావయ్య గారు అని అంటారు. లేదమ్మా, నేను స్పృహలో లేకపోయినా నాకు మీరు మాట్లాడుకున్న మాటలన్నీ వినిపించాయి. నిషిక నన్ను చంపడానికి వచ్చింది, కానీ నువ్వు నన్ను కాపాడావు. ఈ విషయంలో నేను నీకు ఎంత రుణపడినా తప్పులేదు. నిన్ను నీ భర్తని నేను ఎంతగానో అవమానించాను, కానీ మీరే నన్ను ఆఖరికి కాపాడాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా అని అంటారు కమలాకర్. అయ్యో మావయ్య గారు, మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. చాలా హ్యాపీగా ఉంది. సరే మీరు రెస్ట్ తీసుకోండి అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. వైజయంతి వాళ్ళు మాత్రం
మంచి అవకాశాన్ని మరిది గారు మిస్ చేసుండారు, లేకపోతే ఆయన వీడి పేరే చెప్పేవాళ్ళు. ఇంత మన తలరాత ఇప్పుడు కేదార్ చంపలేదని, హంతకుడు కాదని నిరూపించబడిపోయింది. ఇంక వీళ్ళని వారసులుగా చేసేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి ఈర్ష్యతో అసూయతో రగిలిపోతూ ఉంటుంది వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.